పరిశుద్ధమైన పరలోక తండ్రికి ప్రభుని యేసు నామములో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి మన రక్షకుడైన ప్రభుని యేసు నామములో మీకు అందరికీ శుభములను చెప్పుచు షాలోమ్ అని పలుకుచున్నాను. మీకందరికీ దేవుని వాక్యం ద్వారా సమాధానం కలుగుగాక. ప్రియమైన వారలారా, నేను గత సందేశంలో మీకు నూతన జన్మ ఒక మనిషికి ఎలాగా కలుగుచున్నదో అది చెప్పినాను. అయితే ఈరోజు నూతన జన్మ పొందిన మనిషి ఒక స్థితి ఎలా ఉంటుందో అది నేను చెప్పకూర్చున్నాను. ఆదామును దేవుడు చేసినప్పుడు ఆదాము జీవించి ప్రాణి అయినాడు. మొదటి కొరింథీయుల పత్రిక 15:45 ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించి ప్రాణి ఆయను. ఇంగ్లీష్లో చూసినప్పుడు అండ్ సో ఇట్ ఈస్ రిటెన్ ది ఫస్ట్ మ్యాన్ యాడమ్ బికేమ్ ఏ లివింగ్ బీయింగ్ అనగా జీవించు ప్రాణి. ప్రాణి అనగా నేచురల్ మ్యాన్. ఒక మనిషి నూతన జన్మ పొందినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 7:14 ఫార్ వీ నో దాట్ ది లా ఈజ్ స్పిరిచువల్ బట్ ఐ ఎమ్ కార్నల్ షోల్డ్ అండర్ సిన్. తెలుగులో ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. తెలుగులో శరీర సంబంధినై ఉన్నాను ఉన్నది. అనగా శరీరముని ఆధారము చేసుకొని బతకటము, ఇది శరీర సంబంధమైన మనిషి స్వభావం. ఇది ఇంగ్లీష్లో కార్నల్ మ్యాన్ అనేసి అన్నారు. అయితే ఒక మనిషి ఎప్పుడైతే రక్షింపబడతాడో అప్పుడు ఆ మనిషి ఆత్మీయమైన వ్యక్తి అయిపోతాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:14 దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులై యుందురు. ఇంగ్లీష్లో ఫార్ యాజ్ many as are led by the Spirit of God, they are the Son of God. అనగా స్పిరిచువల్ మ్యాన్, ఆత్మీయులు, ఆత్మాంశ నడిచేవారు ఆత్మీయులు. అయితే ఒక మనిషి ఎప్పుడైతే రక్షింపబడతారో అప్పుడు ఆ మనిషి లోపల పరిశుద్ధాత్మను ప్రవేశించి ఆ మనిషి దేహమును దేవుని ఆలయముగాను, ఆ మనిషి హృదయమును ప్రభువైన యేసుక్రీస్తు సింహాసనంగాను మార్చి ఆయన జీవితమును మరి దేవుని చిత్తానుసారంగా నడిచే జీవితంగా చేయను. అది పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా జరుగును. అయితే ఒక మనిషి రక్షింపబడక ముందు నూతన జన్మ పొందినప్పుడు ఆ మనిషి స్థితి ఎలా ఉంటుందో అది మనము రోమీయులకు రాసిన పత్రిక 7:14 ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిని ఉన్నాను. ఎలా అనగా నేను చేయునది నేను ఎరుగుదును, నేను చేయ నిశ్చయించుచున్నది చేయక ద్వేషించునదే చేయుచున్నాను. ఇచ్చ ఇంపనిది నేను చేయని ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇంకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నందున ఒక విషయము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి నేను దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించున్నాను గాని వేరొక విషయము నాకు అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా
అవయములలో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబర్చు కొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. ఇది ఒక నూతన జన్మ పొందిన మనిషి ఒక స్థితి. ఆ మనిషికి అంతా అర్థమవుతుంది అనమాట. ఆ మనిషికి ఆత్మ విషయం అంటే ఏమిటో, శరీర విషయం అంటే ఏమిటో అంత అర్థమవుతుంది. ఇది కూడా తెలుసు తన తప్పులు ఏమిటో. కానీ ఆ తప్పుల నుంచి, ఆ పాపం నుంచి విడుదల పొందటం ఎలాగనో తెలీదు. అందుకని అయ్యో నా స్థితి ఎలాగో నాది అనేసి పక్షతాపము కలుగుతూ ఉంటుంది. అయితే ఒక నూతన జన్మ పొందిన మనిషిలో తన పాపం విషయం తెలుసుకోవటము, తర్వాత పశ్చాత్తాప పడటం అనేది ఇది రెండో ఒక అడుగు. అయితే ఒక మనిషి ఎలా అయితే తన జీవితంలో పాపం విషయం తెలుసుకొని పాపము స్థితిలో ఉన్నప్పుడు ఆ మనిషి బ్రతకెలా ఉంటుందో, తర్వాత ఏం దొరుకుతుందో అదేం తెలుసుకుంటున్నప్పుడు క్రమేణా ఆ మనిషి లోపల పశ్చాత్తాపం ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా మనము ఈ యొక్క అధ్యాయం తర్వాత ఉండే యొక్క అధ్యాయము 8వ అధ్యాయం నుంచి చూసినప్పుడు 5వ వచనం నుండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలా అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు. కాగా శరీర స్వభావము గలవాడు దేవుని సంతోషపరచ నేరరు. ఎంత స్పష్టమైన విషయం చూడండి. ఒక మనిషి శరీర స్వభావము కలిగిన వాడై ఉండి శరీరాన్ని ఆధారం చేసుకొని బతుకుతూ ఉంటే ఆఖరణ దొరికేది మరణం. అంతలో కాకుండా శరీర సంబంధమైన వాడు, ఒక పురుషుడని కానీ స్త్రీ అని కానీ, దేవుని ఎన్నడూ ఏ విధంగా సంతోషపరచలేడు అర్థము. ఇంత స్పష్టమైన రీతిగా దేవుని వాక్యము బోధించుతున్న సమయంలో ఒక మనిషి శరీరాన్ని ఆధారం చేసుకొంచు బతుకుచు కేవలం దేవుని ఒక జ్ఞానమును సంపాదించుకొని అంతా నాకు తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు, మరి నాకు మొత్తం తెలుసు అని అనుకోవటం అనేది ఎంత మూర్ఖత్వం. తెలిస్తే చాలదు సహోదరుడా, సహోదరి. నీకు దేవుని జ్ఞానము తెలిస్తే మాత్రం చాలదు. నీ బ్రతుకు ఆ వాక్యానుసారం ఉన్నదా లేదా చూడాలి. నీవు ఒకసారి పరీక్షించుని చూసుకో. నీవు శరీరాన్ని ఆధారం చేసుకుని బతుకుచున్నావా, లేక ఆత్మ విషయంలో చింతించుచున్నావా?